మరి నిన్నటి రోజుని మరి ముఖ్యంగా పార్తీపురం నియోజకవర్గంలో మన్యం జిల్లాలో సంబంధించి పార్తీపురం మన్యం జిల్లా సంబంధించి పార్తీపురం నియోజకవర్గంలో స్వయంగా పార్తీపురం తహసీల్దార్ గారే ఒక పోలీస్ కంప్లైంట్ అక్కడ స్థానిక శాసనసభ్యుడు పార్తీపురం స్థానిక శాసనసభ్యుడి మీద ఒక పోలీస్ కంప్లైంట్ ఇచ్చినట్టు నిన్న ఉదయం నుంచే సోషల్ మీడియాలో కానీ కొన్ని ఈవినింగ్ పత్రికలు డైలీ పత్రికల్లో కానీ కథనాలు ప్రచురించాయి. సరే, దీంట్లో ఏం జరుగుతుందని మేము మా మాజీ శాసనసభ్యుల ద్వారా మేము వాకప్ చేసుకోగా మరి నిన్నటి రోజుని మరి అక్కడ స్థానిక శాసనసభ్యులే ఓ పత్రికా సమావేశం పెట్టి ఆయన కూడా ధృవీకరించారు. నా మీద శాసనసభ తహసీల్దార్ గారు పోలీస్ కంప్లైంట్ ఇస్తున్నట్టు ఇంకా వారు అనేక మాటలు మాట్లాడారు. మీ ద్వారా ఈ ఉమ్మడి విజయనగరం జిల్లా ప్రజలకు కానీ అనేక సందర్భాల్లో చెప్తున్న ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అధికారుల మీద వేధింపులు కానీ లేదు, అనేక సందర్భాల్లో నేను చెప్పాను, అసలు ప్రభుత్వం పనిచేస్తుందా, ప్రజాప్రతినిధుల మీద ఎవరెక్కడైనా నియంత్రణ ఉందా, అనేక సందర్భాల్లో చెప్పిన దానికి ఇంకా 4 అడుగులు తోడై నాకు తెలిసి ఉమ్మడి విజయనగరం జిల్లా చరిత్రలోనే ఒక తహసీల్దార్ గారు శాసనసభ్యుల మీద కంప్లైంట్ ఇవ్వడం అనేది ఇది మొట్టమొదటిసారి అనేది నేనైతే నమ్ముతానా ఉన్నా నాకున్న సమాచారం మేరకు. అసలు ఈ కంప్లైంట్ చూస్తా ఉంటే సరే, దీన్ని ఎవరు పోలీసు వారు ధృవీకరించలేదు, ఎక్కడ ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు, కానీ శాసనసభ్యులే స్వయంగా చెప్పారు. ఏం చెప్పారు? ఈ పోలీస్ కంప్లైంట్లో ఉన్నదాన్ని వారు ధృవీకరించారు. నేను రాత్రి ఆవిడికి ఫోన్ చేశాను, నేను వాట్సాప్ కాల్ మాట్లాడాను. అసలు ఒక శాసనసభ్యుడు ఒక మహిళా అధికారితో రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఒక ఫోన్ చేసే పరిస్థితి ఏంటి? అసలు దీంట్లో వాట్సాప్ కాల్ మాట్లాడడం ఏంటి? వాట్సాప్ కాల్ ఎవరు మాట్లాడతారు, దేనికి మాట్లాడతారు? అది వారి వ్యక్తిగత విషయం. ఒక శాసనసభ్యుడు ఒక అధికారంతో మాట్లాడేటప్పుడు ఓ మహిళా అధికారిని 10 గంటల సేపు సమయం వారు మాట్లాడుతూ ఈ పోలీస్ కంప్లైంట్లో వారు కూడా ఈ కంప్లైంట్ వారే ధృవీకరించారు, నేను మాట్లాడానని చెప్పి. ఈ కంప్లైంట్లో మేము కంప్లైంట్ హల్చల్ చేస్తే తీసాం, అసలు ఈ పోలీస్ కంప్లైంట్ ఏంటని చెప్పి తీస్తే ఆవిడ స్వదస్తూరితోనే సరే దీని మీద ఇంకా 2-3 మాటలు ముందు మాట్లాడతాం వారే కంప్లైంట్ ఇచ్చారు. సో దీని ద్వారా నేను చెప్తుంది ఏంటంటే అసలు ఇంత జరుగుతున్నా ఇంకా తగుదమ్మా అని చెప్పి ఇవాళ అధికారుల మీద ఇంకా ధర్నాలు చేయడం, తెలుగుదేశం కార్యకర్తలు ఉసుగొల్పడం. అసలు ఈ జిల్లాలో ఈ రాష్ట్రంలో అధికార పరిపాలన ఒకవేళ గౌరవ నిన్న ఆయన పత్రికా సమావేశంలో చెప్తా ఉన్నారు, నేను ఫోన్ చేశాను వారు ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని చెప్పి వారు ఇచ్చిన మీడియా సమావేశం చెప్తా ఉన్నాను. ఏదో ఒక ములగలో ఒక సమస్య వచ్చింది, ఒక గ్రామంలో ఒక సమస్య వచ్చిందని. ఒక సమస్య వస్తే ఒక తహసీల్దార్ ఫైనల్ కాదు, దాని మీద ఆర్టీఓ గారు ఉంటారు, జాయింట్ కలెక్టర్ గారు ఉంటారు, జిల్లా కలెక్టర్ గారు ఉంటారు,
మీరు ఎవరికైనా ఫిర్యాదు చేయొచ్చు, జిల్లా కలెక్టర్తో నేరుగా మీరు మాట్లాడొచ్చు. మీరు అది మాని మీరు రాత్రి 10 గంటల సమయంలో వారికి ఫోన్ చేయడం, మీరు అధికారులను భయభ్రాంతులు చేయడం, ఒక మహిళా అధికారుల పట్ల దుర్భాషలాడడం, వాడు స్వయంగానే వారి కంప్లైంట్ లో మెన్షన్ చేశారు. దీన్ని నన్ను బూతు పదాలతోని మహిళని చూడకుండా నేను చెప్పలేని మాటలు మాట్లాడారని చెప్పి. మొట్టమొదటి నుంచి ఆ శాసనసభ్యుల పట్ల వివాదాస్పదంగా కనబడతా ఉంది. మరి జిల్లాలో ఒక మహిళా అధికారి తహసీల్దార్ పట్ల ఇంత జరుగుతూ ఉంటే, అక్కడ అదే జిల్లాలో ఒక మహిళా మంత్రి గారు ఉన్నారు. ఇంకో నియోజకవర్గంలో ఒక మహిళా శాసనసభ్యులు విప్పుగా పనిచేస్తున్నారు. ఆ జిల్లాకు మంత్రిగా ఉన్నవారు కూడా స్పందించకపోవడం శోచనీయం, చాలా హాస్యాస్పదం. ఒక మహిళా మంత్రి గారు ఉన్నారు, సుమారుగా ఇన్ఛార్జ్ మంత్రి గారు అయితే ఆయన సీనియర్ మంత్రులు. ఆయన చెప్తా ఉన్నాడు, ఈ ప్రాసెస్ లో మొలక రైతుల నుంచి ఆవిడ 10 లక్షలు డిమాండ్ చేసిందని చెప్పి, దాంట్లో 2 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగిందని చెప్పి, కానీ ఇలా డబ్బులు ఇచ్చిన సంగతి రైతులు నాతో చెప్పలేదని చెప్తున్నారు. అంటే మీ విషయాన్ని ఆవిడ బయట పెడుతుందని తెలిసి ఆవిడ ఒక అధికారిని పట్ల మీరు అవినీతి పరురాగులు చిత్రీకరించే కార్యక్రమం. మరలా మీ తప్పుని కప్పుచ్చుకునేందుకు మరలా మీరు పత్రికా సమావేశం పెట్టి మళ్ళీ అధికారిని పట్ల మళ్ళీ డబ్బు తీసుకుంది. మీ అధికారం తీసుకుంటే మీ పేద అధికారులు జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు, మీ జిల్లా మంత్రి గారు ఉన్నారు, మీ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు ఉన్నారు, ప్రభుత్వం మీ చేతిలో ఉంది. అది కాకుండా మీరు చెప్తాను ఇలా డబ్బులు ఇచ్చిన సంగతి రైతులు నాకు చెప్పలేదు, మరి మీకు ఎవరు చెప్పారు? మీరు ఎలా ఆవిడ మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నారు? ఆవిడ మీద ఎలా డబ్బులు తీసుకుందని చెప్తున్నారు? అంటే మీ మాట వినకపోతే, మీరు చెప్పినట్టు చేయకపోతే, మీ అక్రమాలని వెనకేసుకు రావాలని, వెనకేసుకు రాకపోతే మీరు వాళ్ళ పట్ల ఈ రకమైన మీద మళ్ళీ ఆమె పట్ల ఆమె చిత్తూరు జిల్లా నుంచి వచ్చారు, ఆమె వైసీపీకి పనిచేశారు. ఏం మాట్లాడుతున్నారు మీరు? మీరు శాసనసభ్యులు అంటే మీకు ప్రజా జీవితంలో కొత్తగా వచ్చారు. మీరు ప్రజా జీవితంలో మీరు నేరుగా వచ్చారు. మీ గతంలో ఇప్పుడు ప్రజా జీవితంలో లేరని మాకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే అధికారులు ఎప్పుడు ప్రభుత్వాలు మారితే కానీ అధికారులు మారరు. అధికారులు వారి వారి పరిస్థితులను బట్టి, వారి పై అధికారులను బట్టి, వాళ్ళ పెర్ఫార్మెన్స్ బట్టి వాళ్ళకి స్థలాలు కేటాయిస్తూ ఉంటారు, వాళ్ళు ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి. అంటే మీరు ఈ రకమైన అధికారుల్ని భయభ్రాంతులు చేస్తూ రాజ్యాంగబద్ధంగా ప్రజాబద్ధంగా పరిపాలన సాగనీయకుండా మీరు ఇలాంటి శాసనసభ్యులు ప్రజలు ఎన్నుకోబడడం, ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారో, ప్రజలు ఏ రకంగా మాట్లాడుతున్నారో మీకు అర్థమవుతా ఉంటది ఈ కార్యక్రమాలు చూసి. మీ ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో మీరు అభివృద్ధి మీరే చెప్తున్నారు. మీ పత్రికా సమస్యలు చూశాను, మాకు ఎక్కడ అభివృద్ధి లేదు, మేము అభివృద్ధి చేయలేదని. తిరిగి మీరు అలాగా తెలుసు, ప్రజలు అలాగా తెలుసుకున్నారు. మీరే చెప్తా ఉన్నారు, మీ పత్రికా సమస్యలు చూశాను నేను, ఆ మాటను కూడా మీరు వాడారు. మేము ఎక్కడ అభివృద్ధులు చేయడం లేదు, మాకు ఎక్కడ అభివృద్ధి లేదని. ఇది కాక మీరు వచ్చి ఫోన్లో మాట్లాడుతూ ఆ రాత్రి సమయాన్ని ధృవీకరిస్తున్నారు. మేము వాట్సాప్ కాల్లో మాట్లాడానని. మహిళా అధికారులతో మీరు ఎలా మాట్లాడతారు రాత్రి 10 గంటల సమయంలో? ఇదే కాదు, మీరు మాట్లాడిన మాటలు చూశాను. మీరు వచ్చి ఆవిడ మెంటల్ ఎబిలిటీ బాగోలేదు, మీరేమైనా డాక్టరా? మీరు ఎలా ఒక అధికారిని పట్ల ఆ రకమైన చిత్రీకరణ చేస్తారు? ఆవిడ వ్యక్తిగత దీన్ని మీరు ఎలా మాట్లాడతారు? దానికి సంబంధిత అధికారులు ఉన్నారు. ఇలాంటి వాళ్ళు అవసరం లేదు. ఏంటిది అంటే గౌరవ శాసనసభ్యుడు తనకు అధికారాలు ఏంటి? మీరు ప్రజలతో ఎన్నుకోబడ్డారు, ప్రజల కోసం మీరు చేయాల్సిన పనులు మాట్లాడాల్సింది పోయి
మీరు అధికారులను ఇబ్బందులు పాలు చేయడం, మీరు వాళ్ళ మెంటలబిలిటీ బాగోలేదు, ఆవిడ సర్వీస్కే పనికిరాదు. ఏ ఎవరిచ్చారు మీకు ఈ అధికారం ఇలాంటి మాటలు మాట్లాడండి? ఆవిడ ఒక మండల మేజిస్ట్రేట్, ఒక గ్రూప్ 2 చదువుకొని ఒక వెనుబడి కులాల నుంచి వచ్చి ఒక మహిళా అధికారినిగా వారి బాధ్యతలు నిర్వర్తిస్తుంటే ఆవిడ బాధ్యతలు సర్టిఫై చేయవలసింది, ఆవిడ హెల్త్ కండిషన్ సర్టిఫై చేయాల్సింది, వాళ్ళ అధికారులు ధృవీకరించుకొని ఏమైనా ఉంటే చేస్తారు. మీరు ఎలా చెప్తారు ఇవన్నీ? అంటే మీరు చేసిన తప్పు కప్పుకుచ్చుకోవడానికి మీరు అర్ధరాత్రి పూట పత్రికా సమావేశాలు పెట్టేసి మీరు చెప్పేస్తే నిజాలు అయిపోతాయా? మీరు ఎప్పుడు పత్రికా సమావేశం పెట్టారు? మీ ద్వారా ఆ జిల్లా మంత్రులను కోరుతా ఉన్నాను, ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారిని కోరుతా ఉన్నాను, తక్షణమే దీని మీద విచారణ జరిపించండి. ఆమె ఇచ్చిన పోలీస్ కంప్లైంట్ నిజమా కాదా నీకు తేల్చండి. ఒకవేళ ఆమె ఇచ్చిన కంప్లైంట్ నిజమని స్వయంగా వారే ధృవీకరించారు, గౌరవ శాసనసభ్యులు ధృవీకరించారు, నా మీద కంప్లైంట్ ఇచ్చారని తెలిసింది, సోషల్ మీడియా హల్చల్ చేస్తుందని. కాబట్టి దీని మీద తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయించండి, దీని మీద విచారణ జరిపించండి, అధికారులకు భద్రత కల్పించండి. అధికారులు ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా పనిచేసే వాతావరణాన్ని ఈ కూటమి ప్రభుత్వం కల్పించాలని చెప్పి కోరుతా ఉన్నాను. ప్రజాప్రతినిధులందరినీ కూడా ఇవాళ అధికారులు నిష్పక్షపాతంగా పనిచేసే పరిస్థితులు కనిపించట్లేదు. ఎక్కడికక్కడ తీవ్రమైన మానసిక ఒత్తిడి తీసుకొస్తున్నారు అధికారుల మీద. అధికారులు పార్టీలు అంటగడతాను అన్నారు. అధికారులు ఎప్పుడు కూడా ఎవరో ఒకరో ఇద్దరు ఉంటే ఉండొచ్చేమో కానీ ఎక్కడ కూడా అలాంటి పరిస్థితులు ఉమ్మడి విజయనగరం జిల్లాలో అయితే ఆ 1, 2 కూడా ఉండదు. అనేక సంవత్సరాలుగా అధికారులు ఉన్నా, ప్రతిపక్షం ఉన్నాం మేము. అధికారులు వారికి ఉన్న ప్రభుత్వ విధానాలను అనుసరించి వాళ్ళకి వచ్చిన గవర్నమెంట్ గైడ్ లైన్స్ బట్టి వాళ్ళు పనిచేస్తూ పోతా ఉంటారు. ఈరోజు మీ ద్వారా కోరుతా ఉన్నాను, స్వయంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ రెవెన్యూ మంత్రి గారికి కూడా తక్షణమే గౌరవ శాసనసభ్యుడి తాలూకు పరిస్థితిని, అక్కడున్న స్థానిక పరిస్థితులు భయభ్రాంతులు లోనవుతా ఉన్నారు అధికారులందరూ కూడా, ముఖ్యంగా పార్తీపురం నియోజకవర్గంలో పనిచేస్తున్న అధికారులందరూ కూడా. ఏ శాసనసభ్యుడి మీద నియంత్రణ లేదు, ఒక శాసనసభ్యుడిని ఒక మంత్రి నియంత్రించే పరిస్థితి లేదు, ఒక ఇన్ఛార్జ్ మంత్రి నియంత్రించే పరిస్థితి లేదు. వారంతా ఆయన చెప్తా ఉన్నాడు మీరు రాజులు, అధికారులు రాజులు అనుకుంటున్నారని చెప్పి. ఆ పదాన్ని మీరు ఎందుకు వాడుతా ఉన్నారు? మీరేమని అనుకుంటున్నారా రాజులని? ఈ రాజ్యానికి, పార్తీపురం నియోజకవర్గాన్ని నేను రాజులనే భావన మీకు కలగబట్టే మీరు ఆ పదాన్ని వాడుతా ఉన్నారు. కాబట్టి ఆయన మీద అనేక రకాలైన ఆరోపణలు వచ్చాయి గత కాలంగా. ఈ సంవత్సర కాలంలో శాసనసభ్యుడికి మీద ఎన్ని ఆరోపణలు రాకూడదు, అన్ని ఆరోపణలు వచ్చాయి. ఒక శాసనసభ్యుడికి ఏదైనా అధికార వల్ల ఇబ్బంది వస్తే అనేక ఫోరమ్స్ ఉన్నాయి. డిఆర్సీ సమావేశంలో లేవనెత్తొచ్చు, లేదు జిల్లా పరిషత్ సమావేశంకి వచ్చి లేవనెత్తొచ్చు, లేదు వారికి ఉన్న పైన ఉన్న వాళ్ళ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మంత్రులకో వాళ్ళకు ఉన్న అవకాశాలు పెట్టి చెప్పొచ్చు. అంతేకాకుండా నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను, మీ ద్వారా జిల్లా ఇన్ఛార్జి మంత్రి వారిని కూడా కోరుతా ఉన్నాను, తక్షణమే డిఆర్సీ సమావేశం పెట్టండి, డిఆర్సీ సమావేశం ఏర్పాటు చేయండి. ముఖ్యంగా ఇలాంటి సమస్యలు, ప్రతి ఇలాంటి ఇంపార్టెంట్ సమస్యల మీద సమీక్ష చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పార్తీపురం నియోజకవర్గంలో అనేక వాయిసెస్ వస్తా ఉన్నాయి మాకు. ప్రతి ఒక్కరి మీద ఇబ్బందులు పాలు చేసే పరిస్థితి. ఒక ఎంపీడీ వాళ్ళు వస్తున్నారు, మేము అక్కడ పని చేయలేమండి, మేము సెలవు మీద పోతామని చెప్పి నిన్నటి నుంచే మా సీతారాం ఎంపీడీ సెలవు మీద వెళ్ళిపోయాడు.
పంపించేసాం. ఏ అధికారులు కూడా పనిచేయలేని పరిస్థితి తయారైంది అక్కడ నియోజకవర్గంలో. ప్రతి ఒక్కరి మీద. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వంలో ఈ సంవత్సర కాలంలో ముఖ్యంగా అధికారులు భద్రత కరువై అధికారులు వారికి ఉన్న ఏదైతే ప్రభుత్వం ఇచ్చిన విధి విధానాల్లో పనిచేసే పరిస్థితి కల్పించట్లేదు. ఇది మంచి విధానం కాదు. ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. తక్షణమే స్పందించి ఈ శాసనసభను నియంత్రించే విధంగా దీని మీద తక్షణమే విచారణ జరిపించండి. ఆ శాసనసభ ఇచ్చిన కంప్లైంట్, ఆ తహసీల్దార్ ఇచ్చిన కంప్లైంట్ నిజమా కాదా అన్నది నిగ్గు తేల్చండి. ఈ ఏదైతే మీడియాలో అలచల్ చేస్తున్న ఈ కంప్లైంట్ వాస్తవా కాదని తేల్చండి. ఒకవేళ నిజమైతే తక్షణమే ఎఫ్ఐఆర్ కంప్లైంట్ చేసి తక్షణమే విచారణ జరిపించండి అని చెప్పి ఇవాళ మిమ్మల్ని కోరుతా ఉన్నాను. ఇవాళ ఈ రాష్ట్రంలో ఏదైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు కానీ లేదు కూటమి ప్రభుత్వం చెప్తున్న అభివృద్ధి కానీ కేవలం సోషల్ మీడియా ద్వారానో లేదు కొన్ని పత్రికల్లో తప్ప వాస్తవ రూపంలో లేవని, ఎక్కడా కూడా అభివృద్ధి అనేది కానరావటం లేదని, కేవలం అవినీతి కార్యక్రమాలకే మరి ముఖ్యంగా ప్రజాప్రతినిధులందరూ కూడా దానికే ఉన్నారని చెప్పి కోరుకుంటూ మరి ఇలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత మరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యుని, ఆ జిల్లా మంత్రివర్యుల్ని మీ ద్వారా కోరుతా ఉన్నాం. ఇంకా దీనికి సంబంధించి డీటెయిల్డ్గా వారి శాసనసభ్యులు చేస్తున్న కార్యక్రమాల్ని మా మాజీ శాసనసభ్యులు వాళ్ళ పత్రికా సమావేశం నెక్స్ట్ వాళ్ళు ఏళ్ళు ఏర్పాటు చేసి అక్కడ కూడా పూర్తిగా దాని మీద జరుగుతున్న సంఘటన మీద పూర్తిగా ఇంకా మీకు డీటెయిల్డ్గా చెప్తారని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాను. ఈ ఆరోపణ అనేది ఆయన ఇంకేదో ప్రత్యేకమైన ఆరోపణ చేస్తే బాగున్నా. ఈ ఆరోపణ చేస్తారంటే చెప్పే ఈ రాజకీయ ఆరోపణ అనేది చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఆరోపణ అయితే ఆయన పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఆయన నేను వాట్సాప్ కాల్ మాట్లాడానని చెప్తున్నారు. అసలు వాట్సాప్ కాల్ ఎందుకు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది దానికి? అధికారులతో ఎప్పుడు వాట్సాప్ కాల్ మాట్లాడతారు? అధికారులతో వాట్సాప్ కాల్స్ మాట్లాడతారా? ఒకవేళ ఉంటే ఆయన ఏమైనా ఉంటే ఆయన పై అధికారులు ఉన్నారు, దానికి సంబంధించి అధికారులు ఉన్నారు, లేదా సంబంధించి ఒక వ్యవస్థ ఉంది, ఇన్ఛార్జ్ మంత్రులు ఉన్నారు, రెవెన్యూ మంత్రి గారు ఉన్నారు. ఆయన చెప్పి నేను ప్రెస్ మీట్లో మాట్లాడేంటి? ఈ ఆరోపణలు ఏంటి? ఆయన ఈ ఆరోపణలు ఎవరికైనా చేసిన తర్వాత ఆరోపణలు చేశారా, లేకపోతే డైరెక్ట్ గా ఆరోపణలు చేశారా? ఆవిడ 2 లక్షలు తీసుకుంది, 10 లక్షలు అడిగిందని ఆయన ఎవరికైనా లిఖితపూర్వకంగా ఆరోపణలు చేశారా? ఆయన ఎలా ధృవీకరిస్తారు? ఎలా అధికారుల మీద ఆయన ఆరోపణలు చేస్తారు? అంటే ఆయన ఆరోపణలు చేస్తే నిజమైపోతే అధికారులు భయపడిపోయి ఇంకా ఆ రకంగా ఉంటారన్న ఉద్దేశమా? ఇంకా తిరిగి పైపెచ్చు ధర్నా కార్యక్రమాలు చేయడం ఏంటి? అంటే అధికారులు భయభ్రాంతులు చేస్తారా మీరు? దేని మీరు ధర్నా కార్యక్రమాలు చేస్తా ఉన్నారు అంటే దీన్ని బట్టి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారికి, ఈ రాష్ట్రంలో మంత్రులకి, శాసనసభ్యుల మీద నియంత్రణ లేదని తెలియజేయడమే కదా. ఏమైనా వాళ్ళ పార్టీ పిలిపించిందా? తెలుగుదేశం పార్టీ అని పిలిపించిందా ధర్నా చేయమని? ఏ రకంగా చేస్తా ఉన్నారు అంటే దీన్ని బట్టి మీకు ఏం అర్థం అవుతా ఉంది? మీ ద్వారా ప్రజలకు ఇవన్నీ తెలియజేస్తా ఉన్నాం. ఎక్కడ నియంత్రణ లేదు. ఎవరు ఇష్టారాజ్యంగా వాళ్ళు మేము శాసనసభ్యులమే, ఈ రాజ్యం మాది అనేటట్టుగా పరిపాలన చేస్తా ఉన్నారు అందరూ కూడా. కాబట్టే ఇవన్నీ మీ ద్వారా ప్రజల దృష్టికి తీసుకెళ్తా ఉన్నాం. ఎక్కడ ఒక శాసనసభ్యుల మీద కంప్లైంట్, పోలీస్ కంప్లైంట్ నేరుగా ఒక తహసీల్దార్ ఇవ్వడం అనేది ఈ ఉమ్మడి విజయనగరం చరిత్రలో ఎప్పుడు లేదు. ఇంత ఇక్కడ ప్రజాప్రతినిధులు అనేక మంది ఉన్నతమైన స్థానాలకు వెళ్ళిన వాళ్ళు ప్రజాప్రతినిధులు. ఇదేం కొత్త ఏం కాదు. అదే నియోజకవర్గంలో 2009
డీలిమిటేషన్ అయిన దగ్గర నుంచి 4 శాసనసభ్యులు అయ్యారు. 2009లో మా జయమణి గారు అయ్యారు, తర్వాత చిరంజీవి మేషారు అయ్యారు, చిరంజీవిరావు గారు అయ్యారు, తర్వాత జోగారావు గారు అయ్యారు. ఈ 4వ వ్యక్తి. గత ముగ్గురు మీద ఈ రకమైన అధికారుల మీద ఎవరైనా చేశారా? ఓకే బస్. ఇంకా ఆయన ఫోన్ చేయకపోతే, ఫోన్ ఎత్తకపోతే ఆయన మీద కలెక్టర్ గారికో జాయింట్ కలెక్టర్ గారికి కంప్లైంట్ చేయాలి. 50 సార్లు ఆయన ఫోన్ చేసిన అవసరం తహసీల్దార్ గారికి ఎవరు చేసినా ఒకసారి చేస్తారు, 2 సార్లు చేస్తారు. రెండోసారి ఎత్తకపోతే, మూడోసారి ఎత్తకపోతేనే ఆయన కాల్ చేయలేదు, రిటర్న్ కాల్ బ్యాక్ చేయకపోతే కంప్లైంట్ చేయాలి. ఎందుకంటే అధికారులు ఫోన్ ఇచ్చింది, అధికారులు ఎవరు చేసినా ఫోన్ చేయ ఫోన్ ఎత్తమని. ప్రతి అధికారి గవర్నమెంట్ ఫోన్లు ఇచ్చారు. ఒకవేళ ఆయన చేయకపోతే ఆయన కాల్ లిస్ట్ పెట్టి ఒక ఎఫ్ఐఆర్ కంప్లైంట్ పెట్టమని వచ్చింది. ఇగో నేను కాల్ లిస్ట్ పెడుతున్నాను, నేను 50 సార్లు 40 సార్లు చేశాను, ఫోన్ చేశాను, మీ తహసీల్దార్ స్పందించలేదని చెప్పి. ఆయన నోటితో ఎలా చెప్తారు నేను 50 సార్లు చేశాను, 60 సార్లు చేశానని? ఒకసారి చేసినా ఎత్తాల్సిన బాధ్యత అధికారులకి. గవర్నమెంట్ ఫోన్స్ కదా ఇచ్చారు అందరికి. ఒక్కసారి చేస్తేనే ఎత్తాలి, రెండోసారి మూడోసారి అంటే ఏదైనా వాళ్ళు ఏదైనా ఇతరత్ర బిజీ పనుల్లో ఉంటే వెంటనే స్పందిస్తారు. ఈ జిల్లాలో ఎవరైనా ఏ శాసనసభ్యులైనా అలాంటి కంప్లైంట్ చేశారండి అధికారుల మీద? దాని ఆయన మీరు ఇక్కడ పాయింట్ చూడాలి. మీరు ఆయన పత్రికా సమావేశం పెడితే ఏం చెప్పారు? నేను రాత్రి ఫోన్ చేశాను అని. ఆమె కంప్లైంట్లు ఏముంది? నాకు ఫోన్ చేసి దుర్భాషలు ఆడారని. ముందు ఈ రెండు టాలీ అయ్యలేదా? ఎందుకు మనం వెళ్తాం? నేను సింపుల్ గా చెప్తుంది మాట ఏంటి, నేను ఫోన్ చేశాను, 39 సెకండ్లు మాట్లాడానని ధృవీకరించారు. ఈవిడిచ్చిన పోలీస్ కంప్లైంట్లు ఏం చెప్పింది? నాకు నేను చెప్పింది ఫోన్ లో, నేను అందుకే నేనేం చెప్పాను, ఒకటి కన్ఫర్మేషన్ అయింది కాబట్టి రెండో దాని మీద ఎఫ్ఐఆర్ వేసి విచారణ జరపమంటున్నాను. ముందే దీన్ని కన్ఫర్మ్ చేసింది ఎవరు? ఈ కంప్లైంట్ ని ఎవరు? నేనేం చెప్పాను ఇప్పుడు? ఇది సాయంత్రం నిన్న మధ్యాహ్నం చల్చల్ చేస్తుంది. ఇది నిజమో కాదని ఎవరో స్పందించామా? మేము స్పందించలే కదా. ఎప్పుడు స్పందించాం? నేను ఎప్పుడు స్పందించాను? ఎమ్మెల్యే గారు ప్రెస్ మీట్ పెట్టారు, ఆయన అడ్మిట్ అయ్యాడు, నేను ఫోన్ చేశాను, 39 సెకండ్లు మాట్లాడాను అని వాట్సాప్ కాల్. ఈమె ఏం చెప్పింది? ఈ కంప్లైంట్ అప్పుడు చదువుకున్నాను నేను. కంప్లైంట్ చదువుకుంటే ఆయన ఏం చెప్పింది? ఈ కంప్లైంట్ లో నాకు వాట్సాప్ కాల్ చేశారండి, నన్ను దుర్భాషలు ఆడారండి అని. ఈ వాట్సాప్ కాల్ చేయడము ఆయన చెప్పడం రెండు కన్ఫర్మ్ అయ్యే కదా. నేను దాని మీద విచారణ జరపమన్నాను. సరే, ఎవరు ప్రివిలేజ్ కమిటీకి వెళ్ళినా బాధితులు కూడా ప్రివిలేజ్ కమిటీ పిలుస్తారు, వారు కూడా చెప్తారు. అవన్నీ తర్వాత. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు శాసనసభ్యుడు ఆ సమయంలో ఎందుకు ఫోన్ చేయాల్సి వచ్చింది? ఒక మహిళా అధికారిని పట్ల, మహిళా అధికారికి ఆయన చేసింది కాక తిరిగి ఫస్ట్ వాట్సాప్ కాల్ చేయడం ఏంటి? ఒకవేళ ఆవిడ ఫోన్ లిఫ్ట్ చేయకపోతే దాని మీద పై అధికారులు ఉన్నారు. రెండోది, ఆవిడ మీద అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. ఆ అవినీతి ఆరోపణలు, ఆయన చెప్పిన ఆరోపణలో కూడా చాలా క్యాల్కులేట్గా ఏం చెప్పాడు? డబ్బులు ఇచ్చారని చెప్పాడు తప్ప ఇతరులకు డబ్బులు ఎవరు ఇచ్చారని చెప్పలేదు రైతులు. మీకు ఎలా తెలిసింది దీనికి? అంటే ఆవిడ బురజల్లే కార్యక్రమం, అంటే చేసిన తప్పును కప్పించుకునే కార్యక్రమం అని కనపడతా ఉంది కదా. ఆయన చెప్పిన మాటలు నేను ప్రతి మాటను ఆయన చెప్పిన మాటనే కోట్ చేశాను. నేను ఇవాళ ఆయన ప్రెస్ మీట్ ఆధారంగానే నేను ఇమ్మీడియట్ గా యాక్షన్ తీసుకోండి, దీని మీద విచారణ జరిపించండి, అధికారులకు భద్రత కల్పించండి, అధికారులు మంచి వాతావరణంలో ప్రజలకు సేవ చేసే విధంగా వాతావరణాన్ని కల్పించండి అని చెప్పి ప్రభుత్వానికి, ఆ ప్రభుత్వంలో మంత్రులు చెప్తాను. ఒక మహిళా అధికారికి ఈ రకంగా జరిగింది అనేది నిజమే అంటే ఇప్పటి వరకు ఎందుకు గౌరవ మంత్రివర్యులు, జిల్లా మంత్రివర్యులు ఒక మహిళ ఎందుకు స్పందించలేదు? లేదా పక్కన విప్ గారు ఉన్నారు, ఆమె ఒక మహిళ, ఎందుకు స్పందించట్లేదు? రేపు ఎలా పనిచేస్తారు అధికారులు? ఏమైనా పార్టీలు పని చేయమని ఎక్కడ ఉందా? ఏమన్నా ఆయన ఎలా చెప్తారు? ఆ విషయం అందుకే కదా చెప్తున్నాను. నేనేమంటున్నాను అంటే, ఇది నిజమా కాదా నేను అంటుంది. నేను అందుకే చెప్తాను కదా.
నేనే దాన్ని అందుకే చెప్పా కదా, నేను సోషల్ మీడియా నేను సోషల్ మీడియా ద్వారా ఆయన చెప్పిన పత్రికా సమావేశం ధృవీకరిస్తూ దీన్ని టాలీ చేస్తూ చెప్తా ఉన్నాను. ఒకవేళ దాని కంప్లైంట్ నిజమా కాదా, ఒక నిజమై ఉంటే అధికారులు ధృవీకరించాలా, ఆమె ధృవీకరించాలా, లేదు నిజంగా జరిగిన విచారణ జరిపించని ఎందుకు చెప్తున్నాను, ఇది విచారణ జరిపించమని ఎందుకు చెప్తున్నాను, ఇది ఎలా బయటకు వచ్చింది, ఇది బయటకు వచ్చింది అనే విషయం మీద ఈ కంప్లైంట్ ఎలా బయటకు వచ్చింది, ఈ కంప్లైంట్ ఎలా బయటకు వచ్చింది. ఒకవేళ ఇది కాదు ఆమె సోదస్తూరి, ఫోరెన్సిక్ ఆడిట్ చేయించండి, ఫోరెన్సిక్ ఆడిట్ చేయించి ఆవిడ తాలూకా ఇంక్స్ అండ్ ఆవిడ సిగ్నేచర్స్ టాలీ చేయించండి అండ్ ఇన్ రైటింగ్ జిల్లా కలెక్టర్ గారు. నేనేం చెప్తున్నాను, స్వయంగా ఆ శాసనసభ్యుడు అడ్మిట్ అయ్యాడు, నేను ఫోన్ చేశాను, నేను 50 సార్లు ఫోన్ చేసిన ఆవిడ రిప్లై ఇవ్వలేదు, నేను ఉదయం నుంచి చేస్తా ఉన్నాను, వాట్సాప్ కాల్ చేసిన, ఆయన చెప్పిందని మీ దగ్గర నేను రెస్పాండ్ అయింది, నేను ఆయన పెట్టిన పత్రికా సమావేశం మీద రెస్పాండ్ అవుతూ దీన్ని టాలీ చేస్తా ఉన్నాను. ఇక దీని మీద ఏం చేయాలి, అధికారులు మాట్లాడారా, లేదా మేనేజ్ చేశారా, లేకపోతే దీని లోపల పుచ్చారా, అవన్నీ విచారణ జరిపించమంటాను కదా. చెప్తారా ఆయన అంత భారతపురంలో మారుతారు. అవన్నీ మాట్లాడతాం, భారతపురంలో మాట్లాడతాం. ఒక జిల్లా ఉంది కదా మాకు, డిప్యూటీ రీజనల్ కోఆర్డినేటర్ గా దానికి సంబంధించి వచ్చాము. మా జిల్లాలో మాట్లాడతాం.